మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సి గంగాధర్ ఎస్ఐ లింగం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. సి గంగాధర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాత్మా గాంధీ మహనీయుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం సాధించుకున్నామని, అలానే మనం కూడా వారి అడుగుజాడల్లో నడుద్దామని సిబ్బందికి తెలపడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్, ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కోర్ట్ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. తర్వాత అసలు మనల్ని మనం ఎట్లా పాలించుకోవాలి అని చెప్పి దానికి ఒకటి మన అప్పుడున్న మేధావులతో ఒకటి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అందరి ఆధ్వర్యంలో మనం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి 1947లో మనకు స్వాతంత్రం వస్తే దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అట్లా 18 రోజులు పట్టింది. అంటే దాదాపు 3 సంవత్సరాలు పట్టింది రాజ్యాంగాన్ని రచించడానికి. తర్వాత ఇది రచించిన తర్వాత అప్పుడున్న మన క్యాబినెట్ ఆమోదం అవన్నీ చేసేసరికి 1950 జనవరి 26న ఈ యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనం రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన రాజ్యాంగానికి మూలం ఏంటంటే పీఠిక, ముందు చూపు అంటాం కదా మన పీఠిక భారత రాజ్యాంగానికి. దాంట్లోనే మన మొత్తం రాజ్యాంగాలు ఏమేమి పొందుపరిచినాం అని చెప్పి ఆ యొక్క అన్ని భావనలు కూడా దాంట్లో ఉంటాయి. ప్రజాస్వామ్యం అని, సామ్యవాదము, లౌకికత్వం, ఇవన్నీ అనేక భావనలు ఉంటాయి. Stop.